జోష్గా పనిచేస్తున్నారు. మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ యొక్క మధ్యలో భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కొరకే బండి సంజయ్ గారు మతాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే సమాజంలో విడదీయాలని చెప్పండి, విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టభద్రులందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఓవైపు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతూ, గతంలో పాకిస్తాన్ను 2 సార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. చరిత్ర ఈ విధంగా ఉంటే భారతదేశ స్వాతంత్రం కోసం బలిదానాలు, త్యాగాలు, సంవత్సరాల కొద్దీ జైల్లో ఉన్నటువంటిది గాంధీ కుటుంబం. ఏ స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుడైనా దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారా మీరు? బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారే, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా గెలవాలని చెప్పని మతాన్ని అడ్డు పెట్టుకునే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సహేతుకం వాటి సందర్భంగా చెప్తూ, ఓవైపు బీసీల లెక్క ఇప్పటికీ ఎక్కడ పక్కాగా లేని సందర్భంలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చి 56.33% ఉందని చెబితే మీరు స్వతహాగా బీసీ ఉండి స్వాగతించాల్సింది పోయి ఈరోజు అందులో కూడా మతాన్ని జోడుపెట్టి, అందులో కూడా ముస్లింలకు కలిపి మీరు చెప్పనమాట. మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ, ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ, గుజరాత్లో మీరు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోల్చినప్పుడు కానీ, ఈరోజు ఓవైపు మహారాష్ట్రలో ఈ విధంగా మీరు చేసేదేమో ఒప్పు, మేము చేసేది తప్పు అన్నట్టుగా ప్రతి దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే విధంగా మాట్లాడే విధానాన్ని మీ సందర్భంగా తప్పొడుతూ ఎమ్మెల్సీలు గెలవడానికి కోసం ఈ విధంగా నోరు జారడాన్ని మీరు తీవ్రంగా తప్పొడుతున్నటువంటి సందర్భంగా చెబుతూ, ఈరోజు మేము బంగ్లాదేశ్ను విడదీసినప్పుడు కానీ, పాకిస్తాన్ను ఓడించినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారితో ఏ విధంగా భారతదేశ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ప్రజలందరూ గమనించారు.
కానీ మీరు మీ మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళి నవాబ్ షరీఫ్ గారి ఇంట్లో అప్పుడు ప్రధానమంత్రి ఇంట్లో సేమియా తిని రాలేదు మా నాయకత్వం అన్నాడు. ఇది దయచేసి గమనించాలని చెప్పి సందర్భంగా బండి సంజయ్ గారు ఎన్నికలు గెలవడానికి ఇంత దిగజారు విధంగా మాట్లాడే మాటల్ని సమాజం తప్పవలసినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ చైతన్యవంతులైనటువంటి ఈ తెలంగాణ బిడ్డల్ని మీరు మతోన్మాదం పేరుతో విడిదేయాలనుకుంటే అది మీతో సాధ్యం కాదని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ కులగణలపైన మీకు ఒక నమ్మకం కలగాలనుకుంటే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రేపు జరగబోయే దేశ జనగణనతో పాటు కులగణన చేయించండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి లెక్కలు తప్పుంటే సరిచేయండి. అది ఆలోచన లేకుండా ఈరోజు మీరు లెక్కలు తీయరు. బీసీ జనాభాలకి ఇదివరకు 1931 తర్వాత లెక్కనే లేదు. అది తీస్తే తప్పే. ప్రతిదీ ఎన్నికలు వచ్చిందంటే ఈ విధంగా బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ ద్రోహం చేసే విధంగా మాటల్ని సాటి బీసీగా మీరు తప్పుపట్టాల్సింది మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం సరికాదని మాట సందర్భంగా చెబుతూ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 13 మాసాల క్రితం అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించే క్రమంలో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో కుయుక్తులు పన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.